రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశంలో ఏకకాలంలో రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పోకడలు కనిపిస్తున్నాయి. ఒకటి జాతీయవాదము. అనేక సంవత్సరాలు అణగారిన తరువాత, అణచివేతకు గురైన తరువాత జాతీయవాదము, దేశభక్తి విజయం సాధిస్తున్నాయి. యూనివర్సిటీల్లో ఎక్కడైతే వామపక్ష భావాలు, లెఫ్ట్ లిబరల్ శక్తులు తిష్ట వేసుకుని కూర్చున్నాయని భావిస్తున్నామో ఆ చోట్ల కూడాను విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జాతీయవాద శక్తులు ఘన విజయం సాధిస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ దాకా, పాట్నా నుంచి జేఎన్యూ దాకా అన్ని చోట్ల కూడాను. అదే సమయంలో యూనియన్లు, కార్మిక యూనియన్కి జరిగేటటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నాయి. రాజకీయంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, అవి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చును, ఎమ్మెల్యేకి సంబంధించిన రాష్ట్ర అసెంబ్లీ స్థాయి ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చును, జాతీయవాద శక్తులు తమ బలాన్ని పదే పదే నిరూపించుకుంటున్నాయి. దేశంలో కూడాను ఒక ధార్మిక జాగరణ, ఒక వెల్లువలాగా కనిపిస్తోంది. దేవాలయాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. తీర్థయాత్రలకు పెరుగుతున్నటువంటి ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. టెంపుల్ టూరిజం, రిలీజియస్ ఎకానమీ చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇవన్నీ కూడాను ఒకవైపు కనిపిస్తుంటే, రెండవ వైపు దీనికి పూర్తి విరుద్ధమైనటువంటి కులం పేరిట, మతం పేరిట విడగొట్టి, చెడగొట్టి, పడగొట్టేటటువంటి ధోరణులు కూడా అంతే వేగంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల ఎన్నికలు వస్తే, రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ ఎన్నికలు రాగానే ఒకవైపు జాతీయవాదం బలపడుతుండగానే మరొక వైపు కులము, మతము, వర్గము ఈ రకమైనటువంటి తేడాలను తీసుకొచ్చి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడము, రకరకాల అంశాలపైన ప్రజల్ని విడగొట్టే ప్రయత్నం జరగడం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఒక ఆందోళనకరమైనటువంటి ధోరణి ఏంటంటే, దేశవ్యాప్తంగా అనేక చిన్న పట్టణాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇదివరకు ఉగ్రవాదం అనేది బొంబాయికి, ఢిల్లీకి, హైదరాబాద్కి ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాలకు పరిమితమయ్యేది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, ప్రొద్దుటూరు కావచ్చును, ఆదోని కావచ్చును, విజయనగరం కావచ్చును, ఈ రకంగా చిన్న చిన్న 4th, 5th టియర్ పట్టణాలలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం లభిస్తోంది. ఇది ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రవాద మాడ్యూల్స్ చాలా చోట్ల పట్టుబడుతున్నాయి. మహారాష్ట్రకు చెందినటువంటి ఒక వ్యక్తి, హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యక్తి, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక వ్యక్తి, బీహార్కి చెందినటువంటి ఒక వ్యక్తి కలిపి ఒక వాట్సాప్ ద్వారా ఒక ఐసిస్ మాడ్యూల్, ఇటువంటి మాడ్యూల్స్ తయారు చేసుకుని విధ్వంసానికి సంబంధించినటువంటి పథకాలు రచిస్తున్నటువంటి ఘట్టాలు కూడాను మనకి కనిపిస్తున్నాయి. కనీసము 7-8 ఇటువంటి మాడ్యూల్స్ని భగ్నం చేయటం ఇటీవలి కాలంలో జరిగింది. వీటికి తోడుగా మూడవ ఆందోళన కలిగించే పరిణామం ఏంటంటే, మతం పేరిట దేశవ్యాప్తంగా విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. ఉదాహరణకి బెంగళూరులో ఇటీవల ఒక కారు తిరుగుతోంది. బెంగళూరు పట్టణం అంతా తిరుగుతోంది. దాని మీద ఆజాద్ కాశ్మీర్ మ్యాప్, ఆజాద్ కాశ్మీర్ జెండా ఉన్నాయి. ఆజాద్ కాశ్మీర్ జెండా ఐటీ హబ్ అయినటువంటి, కంప్యూటర్ సర్వీసెస్కి కేంద్రమైనటువంటి బెంగళూరులో ఎందుకు తిరుగుతోంది? దాని మీద యాక్షన్ ఎందుకు లేదు? ఆజాద్ కాశ్మీర్ గురించి ఆలోచించే వ్యక్తులు కార్ మీద దాని ముద్రను నిర్భయంగా వేసుకుని బెంగళూరులో ఎలా తిరగగలుగుతున్నారు? ఇదొక ప్రశ్న. సరిగ్గా అదే సమయానికి డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ లోపల ఉన్నటువంటి డెహ్రాడూన్లో అక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్, అంటే సైన్యం పరిధిలో ఉండేటటువంటి గ్రౌండ్లో ఆజాదీ నినాదాలు, ఢిల్లీ యూనివర్సిటీలో వినిపించినటువంటి ఆజాదీ నినాదాలు డెహ్రాడూన్ పెరేడ్ గ్రౌండ్లో వినిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి వ్యక్తులు ఆజాదీ నినాదం చేశారు. భారతదేశం నుంచి ఆజాదీ కావాలని నినాదం చేశారు. దానికి తోడు ఇటీవలి కాలంలో కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్లో పాలస్తీనాని పొగిడినా, లేకపోతే ఇంకొక దేశాన్ని పొగిడితే అది దేశద్రోహం కాదు
అన్నటువంటి తీర్పు ఉంది. ఆ తీర్పు నుంచి కొందరికి చాలా ధైర్యం వచ్చేసి ఈ దేశంలో పాలస్తీనా జెండాల్ని తిప్పుతున్నారు. పాలస్తీనాని పొగుడుతున్నాం కానీ భారత్ని తిట్టడం లేదు కదా అన్నటువంటి కుంటి సాకు వాళ్ళు చూపిస్తున్నారు. సంభల్ కావచ్చు, కాన్పూర్ కావచ్చు, కౌశాంబి కావచ్చును, బరేలీ కావచ్చు, వీటన్ని ప్రాంతాల్లో కూడాను ఇటీవలి కాలంలో అల్లర్లు జరిగినాయి. ఐ లవ్ మహమ్మద్ అనేటటువంటి పోస్టర్లు వచ్చినాయి. ఊరేగింపులు తీసినప్పుడు ఆ ఊరేగింపుల్లో పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాడి జరిగింది. ఈ ఘర్షణ వాతావరణంలో స్థానికంగా ఉన్నటువంటి దుకాణాల మీద, వ్యాపారస్తుల మీద, సర్వసాధారణ ప్రజానీకం మీద కూడా రాళ్లు రువ్వడం జరిగింది. బరేలీలో చాలా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగినాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, గుజరాత్లో ఐ లవ్ మొహమ్మద్ అని పెట్టుకుని ఊరేగింపులు తీస్తుంటే గాంధీనగర్లో ఒక యువకుడు ఐ లవ్ మహాదేవ్ అని పెట్టుకున్నాడు. సెక్యులర్ భారతదేశంలో ఐ లవ్ మొహమ్మద్ అన్నవాడికి ఎంత అధికారం ఉందో ఐ లవ్ మహాదేవ్ అన్నవాడికి కూడా అంతే అధికారం ఉంటుంది. అదే సెక్యులరిజం కూడా. ఐ లవ్ మహాదేవ్ అని రాసుకున్న కుర్రవాడి దుకాణాన్ని తగులబెట్టడమే కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి గాంధీనగర్లో జరిగింది, అంటే రాజధానిలో జరిగింది, ఒక దుర్గా అమ్మవారి పూజ, గర్భా ఇటువంటివన్నీ కూడాను గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. దానిపైన దాడి జరిగింది. కోల్కతాలో 24 పరగణ జిల్లాలో ఉన్నటువంటి చక్ఫుల్ డూబీ అనేటటువంటి గ్రామం ఉంది. ఈ చక్ఫుల్ డూబీ అనే గ్రామంలో దుర్గా పూజకి ఒక ప్యాండల్ పెట్టారు. దుర్గా పూజ మంటపాన్ని పెట్టి, బెంగాల్లో దుర్గా పూజ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. బెంగాల్ మొత్తం కూడాను ఒక 10 రోజుల పాటు ఒక రకమైన ట్రాన్స్లో ఉంటుంది. ఈ చక్ఫుల్ డూబీలో దుర్గా పూజను పెట్టినటువంటి వాళ్ళు ఆపరేషన్ సింధూర్ థీమ్ తోటి దుర్గా పూజను పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి మతోన్మాదుల నుంచి అభ్యంతరం వచ్చింది, పాకిస్తాన్ నుంచి రాలేదు. స్థానికంగా ఉన్నటువంటి మతోన్మాద శక్తుల నుంచి వచ్చింది. దాని తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వము బలవంతంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి సింబాలిజంని తీయించేయాలని చెప్పి పట్టుబట్టింది. తీసేదాకా ఆ ప్యాండల్ని అక్కడ పూజ నడవనివ్వలేదు. చిట్టచివరికి ఆపరేషన్ సింధూర్ది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 24 పరగణాలోని ఈ చక్ఫుల్ డూబీ అనే గ్రామంలో తీసివేయవలసి, తీసేదాకా వాళ్ళకి అనుమతులు లభించలేదు. లడఖ్లో జరిగినటువంటి అల్లర్లు మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇదంతా కూడాను టుకుడే గ్యాంగ్ ఈ దేశంలో యాక్టివ్ అవుతోంది. నేపాల్లో, కెన్యాలో, ఇండోనేషియాలో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, ఈ దేశాలన్నింటిలో కూడాను రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున జరిగినాయి. అలజడి, అరాచకత, స్ట్రీట్ వైలెన్స్ చాలా పెద్ద ఎత్తున, వీధుల్లో హింస చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది సక్సెస్ ఫార్ములాగా భావించి ఇక్కడ కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు, మత ఉద్రిక్తతల్ని, మత ఘర్షణల్ని పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందా? మళ్ళీ టుక్డే గ్యాంగ్ ఈ దేశంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోందా? ఒకానొక సమయంలో అఫ్జల్ గురు యొక్క ఉరితీసినటువంటి రోజున జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ దేశ రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి జేఎన్యూలో ఆజాదీ నినాదాలు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా జేఎన్యూ వంటి ప్లేసెస్లో ఆజాదీ నినాదం రావడం లేదు. కానీ డెహ్రాడూన్లోనో, కాన్పూర్లోనో, బరేలీలోనో, లేకపోతే ఇంకొక చోటో ఇటువంటి టుకుడే గ్యాంగ్ యాక్టివ్ కావడం అనేది ఒక రకంగా ఒక ప్రమాద ఘంటిక. ఈ దేశంలో ఒకే సమయంలో జాతీయవాదము పెరుగుతూ కనిపిస్తోంది. అదే సమయంలో ఈ రకమైనటువంటి విచ్ఛిన్నకర ధోరణులు కూడా పెరుగుతున్నాయి. టుక్డే గ్యాంగ్ మళ్ళీ యాక్టివ్ అవుతోందా అన్నటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ప్రభుత్వము వీటిని ఏ రకంగా డీల్ చేస్తుంది, ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులను ఏ రకంగా ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది, ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఏ రకంగా పడేలాగా చూస్తారు, ఇవన్నీ కూడా చూడవలసి ఉంది. మొత్తం మీద బీహార్లో ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగేటువంటి బెంగాల్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగేటువంటి అస్సాం ఎన్నికలు, రాబోయే 6-7 నెలల వరకు జరిగేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లలో కూడాను మతపరమైనటువంటి ఓటింగ్ కీలక పాత్ర వహించబోతోంది. బీహార్, అదేవిధంగా బెంగాల్, అదేవిధంగా అస్సాంలో అయితే బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ఓటర్లు వాళ్ళ పేర్ల తొలగింపు, లేకపోతే వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఇవి చాలా కీలకం కాబోతున్నాయి. బీహార్లో కూడాను
దాదాపు 18-19% ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాళ్ళు రాజకీయాల్ని ప్రభావితం చేయగలరు. కాబట్టి దానికి యవనికను తీస్తూ తెర తీసేందుకు ఈ టుకుడే గ్యాంగ్ దేశమంతా యాక్టివ్ అవుతోందా? ఒక నెరేటివ్ని, ఒక కథనాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతోందా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.